వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ 10వ తరగతి పరీక్షలు 2025 సంబంధించి మొదటి రోజు పరీక్ష జరిగిన రోజే పేపర్ అయితే మారిపోయింది. ఒక పేపర్ ఇవ్వాల్సిన దానికి బదులుగా ఇంకొక పేపర్ అయితే ఇచ్చారు స్టూడెంట్స్కి. అది కరెక్ట్ పేపర్ కాదు, రేపు జరగబోయే ఇంకొక ఎగ్జామ్ పేపర్ సంబంధించి పేపర్ అని చెప్పి మళ్ళీ పేపర్ మార్చేసి 2 గంటల తర్వాత ఈరోజు జరగాల్సిన పేపర్ ఇచ్చి స్టూడెంట్స్తోనైతే ఎగ్జామ్ రాపించడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేస్తే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అండ్ ఇక్కడ 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఇక్కడ ఒక్క సెంటర్ జరిగిందా, 2 సెంటర్లా, ఒక డిస్టిక్ అనేది కాదు మ్యాటర్. ఇంత నిర్లక్ష్యంగా పేపర్ ఇవ్వడం అనేది అసలు స్టూడెంట్స్ని చాలా ఇబ్బంది పెట్టడం అవుతుంది. ఇది మళ్ళీ ఇంకా జరగబోయే ఎగ్జామ్స్లో రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ దీనిపైన స్పందించాల్సి ఉంటుంది. మీరేమనుకుంటున్నారనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అసలు జరిగిన విషయం ఏంటంటే, ఈరోజు 10వ తరగతి పరీక్షలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా. మనకు మంచిర్యాల డిస్టిక్ సంబంధించి ఒక సెంటర్లో ఇలా జరిగింది. విషయానికి వస్తే కనుక ఒక సబ్జెక్టు ప్రిపేర్ అయితే మరొక సబ్జెక్టు పేపర్ రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఆ విషయాన్ని అక్కడ అధికారులకు తెలియజేయడంతో తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు. అయితే అప్పటికే 2 గంటలు గడిచిపోయింది. పేపర్ ఇచ్చారు, పేపర్ చూశారు, అసలు ఇది మా పేపరా కాదా, మరి పేపర్ మాది కాదని చెప్తే ఏమంటారు అన్న డైనమాలో కొంతమంది స్టూడెంట్స్ అలానే ఉండిపోయారు. ఇన్విజిలేటర్ కూడా అంతగా పట్టించుకోలేదు. ఫైనల్గా ఈ పేపర్ అసలు మేము రాయాల్సిన ఎగ్జామ్ కాదని గ్రహించిన తర్వాత అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ చూసిన తర్వాత అది తప్పిదమని గ్రహించి మళ్ళీ మన ఈరోజు జరగాల్సిన పేపర్ రప్పించాలని చేసి అది రప్పించి మళ్ళీ కొత్తగా క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి స్టూడెంట్స్తో ఎగ్జామ్ రాపించడానికే 2 గంటలు ఆలస్యం అయిపోయింది. అక్కడికే ఇక్కడ బయట వెయిట్ చేస్తున్న పేరెంట్స్కి కూడా అసలు లోపల ఏం జరుగుతుందన్న విషయం ఎవరికీ తెలియదు. సో ఇక్కడ మినిమం ఒక క్వశ్చన్ పేపరు సబ్జెక్టు ఆ రోజు ఎగ్జామ్ పేపర్ ఇస్తున్నారంటే ఇన్విజిలేటర్కైనా అర్థమవుతుంది ఈరోజు క్వశ్చన్ పేపర్ ఇదేనా కాదా అనేది. అంత నిర్లక్ష్యంగా పేపర్ చూసిన తర్వాత ఒక రూమ్లో కాదు, 2 రూమ్లలో కాదు, ఒక సెంటర్ సంబంధించి మినిమం 8 to 10 రూమ్స్ ఉంటాయి మినిమం చూసుకున్నా. అలాంటిది ఒక్క సెంటర్లో ఒక్క రూమ్లో ఒక్క ఇన్విజిలేటర్ కూడా తెలియకుండా పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేసి 2 గంటల తర్వాత మళ్ళీ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి దానికి బదులు ఇంకొకటి ఇచ్చేసి ఎగ్జామ్స్ రాయమని చెప్పడం, ఇది ఒక సెంటర్లో జరిగిన మిస్టేక్ అయితే ఓకే. ఇలా తెలియకుండా ఎన్ని సెంటర్లలో మళ్ళీ రాబోయే ఎగ్జామ్స్లో జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క అధికారి ఈ ఎగ్జామ్స్ అనేవి చాలా కేర్ఫుల్గా నిర్వహించాలి. అలా నిర్వహిస్తేనే స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత స్టూడెంట్స్ ఒక్కసారి ఇలా ఇంత టెన్షన్ పడిపోయి ఈ పేపర్ మాది కాదే, మళ్ళీ ఇంకొక పేపర్ వస్తుంది అంటే అప్పటికే వాళ్ళు చదివింది ఇంకా మర్చిపోతారు, రాయడానికి కూడా ఉండదు. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఇంకా ఏమైనా జరిగితే వెంటనే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ దీనిపైన మీ స్పందన అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ.